అండ్ ఇంకొకటి ఏంటంటే సో ప్రెజెంట్ లాస్ట్ ఫ్యూ డేస్గా మీరు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత సో ఆ రోజు నైట్ అయితే సో ఎవరైతే మీకోసం ఏడ్చారో వెళ్ళిపోయేటప్పుడు అప్పగింతల టైప్లో ఏడ్చారో కానీ వాళ్ళు అక్కడ లోపల చేసింది ఇట్ వాస్ అన్ యాక్టింగ్ అని చెప్పేసి తెలిసిన తర్వాత మీకు అనిపించిన థింగ్ ఏంటి? లోపలికి నేను బయటకు వచ్చినాక సీత పాపం ఏడ్చింది నేను చూశాను. అండ్ దెన్ విష్ణుప్రియ వాజ్ సాడ్. దెన్ అగైన్ నైనిక, వీళ్ళు ముగ్గురు బాధపడ్డారు, అది నాకు తెలుసు. సో ఐ ఫెల్ట్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. కానీ నేను ఇదే మంచితనం ఇదిగా అలా ఉన్నాను కాబట్టి ఫస్ట్ ఫ్యూ డేస్ నన్ను నొక్కారు తొక్కారు అన్నట్టుంది. తర్వాత ఎవరు నన్ను తొక్కద్దని గొంతు లేపాను, లేపేసరికి బయట ఉన్నాను. కానీ ఆ గొంతు లేపేదేదో స్టార్టింగ్లోనే లేపింటే ఇంకా తెలవాలిగా, అప్పుడే గొంతు లేపాలని నాకు తెలీదు. అదేమంటారు, ఎప్పుడు నెగ్గాలో కాదన్నయ్య, ఎప్పుడు తగ్గాలో, మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య గారు డైలాగ్ రిపీట్ చేస్తూ ఓవర్ యాక్షన్ చేశాను నేను సరైన టైంలో. అంటే ఐ డెంట్ నో దట్ ఫస్ట్ డేనే అన్ని పాయింట్అవుట్ చేయాలని నాకు తెలీదు. అక్కడ ఏంటంటే బాగా నాటకాలు డ్రామాలు చేయాలి, బాగా చిన్న విషయాన్ని కూడా రచ్చరచ్చ చేయాలి, గొడవలు పెట్టాలి, గొడవలకు కారణం అయ్యాలి, గొడవలు ఆపకూడదు. అది గొడవలు ఆపకూడదు, ఇంకా గొడవలు పెంచాలి, అప్పుడే వాళ్ళకి ఇష్టం. అది అర్థమైంది కదా. మనమేమో మన పని మనం చూసుకుంటూ వంట చేసుకుంటూ సైలెంట్గా అట్ట సెట్ కాదమ్మా. కంటెంట్ రావద్దు వాళ్ళకి, కట్అవుట్ ఒకటే ఉంది, ఇక్కడ కంటెంట్ లేదు. కానీ ఏంటంటే ఆ బిగ్ బాస్ ఎపిసోడ్ దానిలో చూస్తే మీకు కావాల్సినంత స్పేస్ ఏదైతే ఉందో అక్కడ రాలేదని అనుకుంటున్నారు బయట మీరు దానికి ఏమంటారు? అంత స్పేసా? అదే చెప్పా కదా, ఏమొద్దంట 24 అవర్స్లో అందరి కలిపి వాళ్ళు ఒక ఎపిసోడ్లో వేయాలంటే వాళ్ళు కూడా చూస్ చేసుకోవాలి కదా, ఏ కంటెంట్ వేయాలి. మేబీ నేను అంత ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఇవ్వలేదేమో, ఇచ్చానని ఫీల్ అయ్యానేమో, ఇచ్చానని అనుకుంటున్నా. అప్పుడప్పుడు అనిపిస్తుంది, కలగన్నానేమో నేను ఎంటర్టైన్మెంట్ ఇచ్చానని. కరాటే, కున్ఫూలు, పాటలు పాడా, డాన్సులు చేసా, పొద్దున్నే చూసా అరాచకం. వాళ్ళందరిలో అసలు అవుట్ ఆఫ్ షేప్ నేనే వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టుగా డాన్సులు చేశా. ఎప్పుడు చూసాడు లేకపోతే లేదు, నాకు అనవసరం అన్నట్టుంది నా బిహేవియర్. కానీ అక్కడైతే మీరు అన్నట్టు అందరూ నాటకాలు ఆడుతున్నారు, కానీ బేబక్క మాత్రం నాటకాలు ఆడిందా? నాకు అసలు నాటకం ఆడే టైం కూడా ఇవ్వలేదు. కళ్ళు మూసి తెరిచే లోపల అయిపోయింది. టూ ఎర్లీ కదా టు డిసైడ్ హూ ఇస్ వాట్, హూ ఇస్. ఏమన్నా నేను మాస్క్ వేసుకుని ఏమైనా చేద్దామన్నా కూడా ఏం లేదు, బయట ఉన్నాను. బట్ ఐ ఎంజాయ్డ్ ద జర్నీ. ఒక విధంగా అలా ఎంజాయ్ చేసి అలా ఉండి బయటకు వచ్చా కాబట్టి కొత్తగా ఉంది. మళ్ళీ ఇంకోసారి వెళ్తే నాకు అర్థం అవుద్ది ఏం చేయాలన్నది, బయట నుంచి వస్తున్నా కదా. అండ్ మీ ఇప్పుడున్న కంటెస్టెంట్స్లో అయితే మీకు బాగా ఫేవరెట్ అనిపించిన వాళ్ళు ఎవరు? ఫేవరెట్ అంటే ఇష్టం, ఫేవరెట్ ఆర్ ఇష్టం, హౌ ఎవర్ యూ ఫీల్. విష్ణుప్రియ, సీత, వీళ్ళు ఏంటంటే స్ట్రాటజీలు లేకుండా మామూలుగా రియల్గా ఆడుతున్నారు. దే ఆర్ దెమ్సెల్వ్స్. అండ్ దెన్ ప్రస్తుతానికి వీళ్ళిద్దరే. అండ్ నిన్న జరిగిన నామినేషన్స్ అనేది కూడా మీరు చూసారు కదా? లేదు, అసలు మీరు మీడియా నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు. కబళించారు, నన్ను కబళించారు, చుట్టుముట్టారు. ఖచ్చితంగా ఏంటంటే బేబక్క బయటికి వస్తుంది అంటే మాకే అర్థం కాలేదు. ఆ షాక్లోనే ఇంకా ఏంటి ఎలా జరిగింది ఏంటి అనేది మరి మీ దగ్గర నుంచి మేము వినాలి కదా, అందుకోసమే అనమాట. అలాగే జరిగింది, అలా జరిగింది, అక్కడ జరిగింది, అలానే జరిగింది, అందుకే ఇలా వచ్చాను. అండ్ సో ఇంతకుముందు అయితే బెజవాడ బేబక్క అంటే కేవలం సో కొన్ని లక్షల మందికి మాత్రమే తెలుసు, కాకపోతే బిగ్ బాస్ తర్వాత కోట్ల మందికి తెలుసారు. ఇప్పుడు నెక్స్ట్ మీ స్టెప్ ఎలా ఉండబోతుంది ఏంటి? సినిమాలు వస్తున్నాయి, యాడ్స్ వస్తున్నాయి, బ్రాండింగ్స్ అడిగారు, రెబ్బన్ కట్టింగ్లు అడుగుతున్నారు. చెప్పాను వాళ్ళకి మనంతా కోట్ల వ్యాపారం, ఏదన్నా కోట్లలో ఉండాలి, ఏదన్నా ఒక రేంజ్లో ఉండాలని చెప్పాను. ఊరికే అన్నాను. అంటే ఇక్కడ కోట్లు అంటే అక్కడ డాలర్స్ మిలియన్స్ కదా. సో పర్వాలేదు, వస్తున్నాయి బ్రాండింగ్స్. మా జ్యువెలరీ వేసుకోండి, ఇంతకుముందు కూడా వచ్చినాయి కానీ ఇప్పుడు బాగా మొత్తం అసలు ఇన్బాక్స్ ఓపెన్ చేయలేకపోతున్నా, మొత్తం ఫుల్ అయిపోయింది. అన్నీ ఉన్నాయి, లైక్ కొలాబరేషన్ కావాలి, ఇది కావాలి, అది కావాలి. నెమ్మదిగా చూద్దాంలే, ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు. కానీ ముద్దు వచ్చినప్పుడు సంకెక్కాలి కదా. సో అందుకని ఇంటర్వ్యూలన్నీ ఇచ్చేసి వచ్చినవన్నీ ఎస్ చెప్పేసి టక్క 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 దీన్ని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి. ఐ షుడ్ బి బిజీ ఇన్ మూవీస్, ఐ షుడ్ బి బిజీ ఇన్ షోస్. మూవీ ఆఫర్స్ ఏమైనా వచ్చాయా? నేను వెళ్ళే ముందులే కొన్ని వచ్చినాయి, ఇప్పుడు నాకు తెలిసి ఇంకొన్ని ఎక్కువ వస్తాయి. ఇంకా రీచ్ ఎక్కువయ్యాను కదా, ఇంకెక్కువ మంది తెలుసా.
అసలు కామెడీ అనే విషయం ఏంటంటే నాకు బిగ్ బాస్ పెద్ద షో అని తెలుసు, క్రేజ్ దానికి విపరీతంగా ఉంటుందని తెలుసు, కానీ ఒక 1 వీక్లో ఉన్న కంటెస్టెంట్ కూడా ఇంత క్రేజా? మీడియా అంటే నాకు ప్రత్యేకమైన గుర్తింపు మీరు ఎక్స్ట్రా ఇస్తున్నారా, లేకపోతే ఏ కంటెస్టెంట్ అయినా మీరు ఇంతే గుర్తింపు ఇస్తారని నాకు అర్థం కాలేదు. అసలు మీడియా ఈజ్ లైక్ ఫ్లడ్డింగ్ మీ విత్ క్వశ్చన్స్, ఇంటర్వ్యూస్, నాకు టైమే ఉండట్లేదు. అదొకటి నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి రోడ్డు మీద నాకు ఆఖరికి సిగ్నల్స్ దగ్గర రాత్రిపూట చీకట్లో కూడా గుర్తుపడుతున్నారు. ఇట్లా చూసి కాసేపు అలా చూసి బేబక్క, బేబక్క అనుకుంటా, బేబక్క ఇట్లా చూసి చెప్పుకోవడం. ఇందాక మధ్యాహ్నం వచ్చేటప్పుడు కూడా ఒక సిగ్నల్ దగ్గర ఎవరో ఒకళ్ళు చూశారు, ఒకళ్ళు బేబక్క అనుకుంటా అని. అట్లే నేను బయట తిరుగుతున్నప్పుడు 3-4 ఇన్సిడెంట్స్. ఇప్పుడు ఇందాక సురేష్ గారి ఇంటర్వ్యూ అయిపోయి బయటకి కింద దిగొచ్చి కార్లో వెళ్ళే ఆ గ్యాప్ లోనే వెళ్తున్న వాళ్ళు ఇట్లా చూసి బేబక్లా ఉంది బేబక్లా ఉంది అని పక్క అమ్మేమో ఇంతమంది చూసారా, రే మీకు పని లేదారా, మొత్తం టీవీల దగ్గరే ఉన్నట్టున్నారు. మీ మాటలు వింటుంటే సో బిగ్ బాస్ గురించి మీరు అంతగా తెలుసుకొని వచ్చినట్టు మాత్రం అనిపించట్లేదు. నేను అదే చెప్తున్నా, నాకు ఫార్మాట్ తెలీదు. అదొక పెద్ద షో, పాపులర్ షో, నేను వాళ్ళకే చెప్పా. నాకంత ఐ డోంట్ నో ద ఫార్మాట్. నేను అంత చూడలేదు బిగ్ బాస్. నేను ఎప్పుడు ట్రావెలింగ్ చేస్తూ ఉంటాను, నాకు టీవీ ఉండదు, నేను ఏ షోలు పెద్దగా చూడలేదు. కానీ అదొక అమేజింగ్ ప్లాట్ఫామ్, నేను ఎంటర్టైన్ చేయాలనుకుంటున్నా. అయితే వాళ్ళు కొంచెం ఫార్మాట్ అయితే తెలుసుకున్నారు. ఈ హడావుడిలో ఫార్మాట్ కూడా ఎంత తెలుసుకోలేకపోయాను. అంటే మీకు అంత టైం లేకుండా ఉండిందా బిఫోర్? బాగా లాస్ట్ మినిట్ షాపింగ్ అని ఇదని అదని నాకు అదే అనిపించింది. ఈ షాపింగ్లన్నీ పక్కన పడేసి ఆ ఫార్మాట్ తెలుసుకుని ఉంటే ఇంకా బాగుండేదేమో. ఇలా 1 డేలు నామినేషన్స్, ఎలిమినేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అది తెలుసుకుని ఉంటే బట్టలు ఏముంది ఏది వేసుకున్నా ముందు లోపల అక్కడ ఉండాలి కదా. సో అదే అనిపించింది, అరే మనం కొంచెం ప్రిపేర్డ్గా చెప్పాను కదా. అందరేమో మంచిగా ట్రైనింగ్ అయిన జర్మన్ షెపర్డ్స్ లెక్క ఉన్నారు, నేను పట్టాలేను. కానీ